పెళ్లి ఇద్దరు మనుషులను, రెండు కుటుంబాలను కలిపే ఒక పవిత్రమైన బంధం. కానీ ఆ పెళ్లి పీటలు ఎక్కడానికి ముందే పెళ్లి కూతురు రహస్యంగా తన మాజీ ప్రియుడిని కలవడానికి వెళ్తే దాన్ని ఏమంటారు? ఇప్పుడు మనం చూడబోయే ఈ సంఘటన మనందరినీ ఆలోచింపజేస్తోంది. 2 घंटे बचे इस लड़की के फेरे शुरू होने में और ये आखिरी बार अपने एक्स से मिलने आई है। इस मोहब्बत देखो यार। ఈ వీడియోలో పెళ్లి బట్టల్లో ఉన్న ఒక అమ్మాయి తన పెళ్లికి కేవలం 2 గంటల ముందు తన మాజీ ప్రియుడికి చివరిసారిగా గుడ్ బై చెప్పడానికి వచ్చింది. लड़की फैमिली वालों के प्रेशर से शादी नहीं कर पाई। వీడియో తీస్తున్న స్నేహితుడి ప్రకారం ఆ అమ్మాయి బలవంతంగా కుటుంబం ఒత్తిడి వల్లే ఈ పెళ్లికి ఒప్పుకుంది. रिक्वेस्ट करी, इवन 4 दिन से रिक्वेस्ट कर रही थी, आ रहा बस आखिरी बार मिलना है। తన ప్రేమను చంపుకోలేక చివరిసారిగా ఒక్కసారి మాజీ ప్రియుడిని కలవాలని స్నేహితుడిని ఎంతో బ్రతిమాలింది. ఇక్కడే మనకు కొన్ని ప్రశ్నలు మొదలవుతాయి. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు పాత బంధానికి ఇలా ముగింపు పలకాలనుకోవడం సరైనదేనా? తను చేసుకోబోయే వ్యక్తికి ఇది ఒక రకంగా మోసం కాదా? నిజంగానే అంత ప్రేమ ఉంటే ధైర్యం చేసి మొండి పట్టు పట్టి అయినా ప్రియుడితో పెళ్లికి ఒప్పించాలి. అది చేయకుండా పెళ్లికి 2 గంటల ముందు ఇలా రహస్యంగా కలవడం వల్ల ఏం ప్రయోజనం? పెళ్లి కొడుకుకి ఈ విషయం తెలిస్తే ఏంటి పరిస్థితి? మరోవైపు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. కన్న కూతురు తన పెళ్లి రోజున ఇంతలా మానసిక సంఘర్షణకు గురవుతోందంటే దానికి కారణం ఎవరు? పిల్లల ఇష్టాలతో సంబంధం లేకుండా పరువు కోసమో మరో కారణం కోసమో బలవంతపు పెళ్లిళ్లు చేయడం ఎంతవరకు సమంజసం? పిల్లలు జీవితాంతం సంతోషంగా ఉండడం కంటే సమాజం ఏమనుకుంటుందో అనేదే ముఖ్యమా? ఈ క్లిష్టమైన పరిస్థితిలో తప్పు ఎవరిది? చివరిసారిగా వీడ్కోలు చెప్పాలనుకున్న ఆ అమ్మాయిదా, కూతురి మనసును అర్థం చేసుకోలేకపోయిన తల్లిదండ్రులదా, లేక ప్రేమకు విలువ ఇవ్వని మన పెళ్లిళ్ల వ్యవస్థదా? ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో చర్చిద్దాం. జై హింద్.